ఓట్లు మావి సీట్లు మీవి ఇదేం అన్యాయం అంటున్నారు బీసీలు. పాలకుల తీర్పే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బహుజనులపై రాజకీయ నేతలదే కపట ప్రేమేనా? అసలు బంధువు ఎవరు, రా బంధువు ఎవరు? బీసీ కోటకు ఎవరు వ్యతిరేకం, ఎవరు అనుకూలం? ఇవే ప్రశ్నలు తెలంగాణలో వినిపిస్తున్నాయి. లెక్క తేల్తే దాకా స్థానిక ఎన్నికలు వద్దంటున్నాయి బీసీ సంఘాలు. వాస్తవంగానే కుల గణనలో కుట్ర దాగి ఉందా? తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ పోరాటం తప్పదా? బహుజన బిడ్డలు తిరగబడే టైం వచ్చిందా? బీసీ వాయిస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక బీసీల చుట్టూ రాజకీయం నడుస్తుంది. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. స్థానిక సంస్థల సంగ్రామంపైనే కన్నేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కులగణన అస్త్రంతో గట్టెక్కాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కన బీసీలపై రేవంత్ డెడికేషన్ ఎంత? కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కుల గణన జగడం నడుస్తుంది. ప్రభుత్వ గణాంకాలపై అటు ప్రతిపక్షాలు ఇటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీల జనాభాను తగ్గించి చూపించారంటూ బగ్గుమంటున్నారు బహుజన సంఘాల నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంఘాల నేతలు ఆగ్రహోజ్జాలతో రగిలిపోతున్నారు. ఇక కుల గణన సర్వే దేశానికి దిక్సూచి అవుతుందన్నారు సీఎం రేవంత్. దేశంలో ఎక్కడ ఇలాంటి సర్వే జరగలేదన్నారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేశామన్నారు ముఖ్యమంత్రి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు కేటాయిస్తామన్నారు రేవంత్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. మరోవైపు బడుగులకు అండగా పోరు చేసేందుకు గులాబీ జెండా రెడీ అవుతుంది. బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీసీలను ఏకతాటిపై తెచ్చేలా కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే 42% రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీసీల కోసం గలమెత్తారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుల గణన నివేదికపై గులాబీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల గణన సర్వే సమగ్రంగా లేదన్నారు. సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. ఈ యొక్క కులగణన విషయంలో 14 సంవత్సరాలు ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలా లేవు. మీరు మీ స్టేట్మెంట్ లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత, బీసీలు ఇంత అన్నారు. ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా కులగణన తెలంగాణలో కాకరేపుతుంది. టీ సర్కార్ చేపట్టిన సర్వేపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 51%, తాజా కులగణన సర్వే ప్రకారం బీసీలు 56%. దీంతో గణాంకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ నివేదికలో నిజమెంత, సర్కారు వారి కులాల లెక్క తప్పిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.